విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన మాట నిజమేనన్నారు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఆయన. ప్రొవిజన్స్ ఇచ్చే వాటిలో నాణ్యత లేకపోతే వాళ్ళ టెండర్లు రద్దు చేసి వాళ్ళని బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించి ల్యాబ్కు పంపించామన్నారు. దుర్గగుడిలో విజయ డైరీ నెయ్యిని మాత్రమే వాడుతున్నామన్న దేవాదాయ కమిషనర్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత అన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. అది మంచిది, రొటీన్గా చేయాల్సిన కార్యక్రమాలు మనకి. ఎందుకంటే ఈ ప్రొవిజన్స్ ఇచ్చేవారు ఇచ్చి మనం ల్యాబ్స్ మన దేవాదాయ శాఖ సిబ్బంది పంపిస్తున్నప్పుడు కూడా వారు కూడా తీసుకునే ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఏదైతే టెస్టులు చేశారో అవి సరైనటువంటి నాణ్యత కలిగిన సరుకా కాదనేది తేల్చుతారు. ఒకవేళ సరైన సరుకు కాకపోయినట్టయితే తప్పనిసరిగా ఆ టెండర్స్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం మిగతా ఏవైతే ఉన్నదో ప్రసాదంకి సంబంధించి మనం దిట్టం అంటాము. ఆ దిట్టానికి సంబంధించి ఏవైతే వస్తువులు వాడతారో ఆ వస్తువులన్నీ సరిగ్గా సక్రంగా వాడి భక్తులకి మంచి ప్రసాదాలు అందించాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మన వరకు ఇబ్బంది ఇంతవరకు మనం ఏవైతే గుర్తించలేదు. సో ఏదైనా ఉన్నా దాన్ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దుర్గగుడిలో వరకు విజయ డైరీకి సంబంధించినటువంటి నూనె